ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, ఈ వారం మేషలగ్నం నుంచి మీనం వరకు, లగ్నం తెలిసే లగ్నం నుంచి చూసుకోండి, లేనట్లయితే రాశి నుంచి చూసుకోవచ్చు. మీకు ఏ విషయాల్లో బాగా కలిసి వచ్చేటువంటి ఆస్కారం ఎక్కువగా ఉంది, ఏ విషయాల పట్ల మీరు జాగ్రత్తగా ఉండాలి, మరియు ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మిథున లగ్నము, మిథున రాశి. మీకు ఈ వారం కాస్త అధికారులతో కొంతవరకు స్ట్రెస్ అనేటువంటిది ఉంటుంది, రవి లగ్నంలో ఉన్నందుకు. అయితే ధనస్థానము, కుటుంబ స్థానం ఏదైతే ఉందో అది చాలా బలంగా ఉంది. ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ ఇస్తుంది ఇది. ముఖ్యంగా ఏవైతే చూడండి, ఇప్పుడు మనకి బిజినెస్ డీల్స్ బిజినెస్లో ఉంటారు, అందులో ముఖ్యంగా ట్రాన్స్పోర్టింగ్, అందమైన వస్తువులు, కాస్మెటిక్స్, ఇటువంటి బిజినెసెస్ చేసేటువంటి వారికి ఇది చాలా అనుకూలమైనటువంటి సమయంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక్కడ 4వ స్థానంలో కేతు ఉండి అక్కడికి చంద్రుడు చేరుతున్నందుకు ప్రధానంగా మీరు అయితే ఈ ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో 7, 8 తేదీలు చాలా అనుకూలంగా ఉంది. రావాల్సిన డబ్బులు వస్తాయి, అంతా బాగుంది చెప్పాలంటే. అదేవిధంగా మీకు ఏదైతే కొన్ని చిక్కులు ఉన్నాయో కాస్త క్లియర్ అవుతాయి. కాకపోతే ఇక్కడ ఎప్పుడైతే 11, 12, 13 తేదీలు ఉన్నాయో ఈ సమయంలో కొత్త కోర్సెస్ తీసుకునే విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ల్యాండ్ డీల్స్, ల్యాండ్ అమ్మడం, తీసుకోవడం, లీజుకి తీసుకోవడం, కన్స్ట్రక్షన్ చేయడం, ఇట్లాంటివి 11, 12, 13 తేదీల్లో తెలియకుండానే కొన్ని తప్పిదాలు జరుగుతూ ఉంటాయి. ఆ యొక్క అంశంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. తెలిసిన వారిని అంటే ఇష్టపడిన వారిని వివాహం చేసుకోవాలనుకునేటువంటి ప్రయత్నం కూడా ఫలిస్తుంది చెప్పాలంటే. మీకు వచ్చేటువంటి సంబంధాలు కూడా స్త్రీ కావచ్చు, పురుషుడు కావచ్చు, కొద్దిగా మెడికల్ రంగాల్లో, అందులో ఆ మెడికల్లో కూడా గైనిక్ రంగాల్లో ఉండేవారు, లేదా కొన్ని చూడండి ఒక్కోసారి ఆర్ట్స్ రిలేటెడ్ రంగాల్లో, ఫ్యాషన్ రిలేటెడ్, సినిమా ఫీల్డ్ రిలేటెడ్, ఎనీథింగ్ ఫ్యాషన్ రిలేటెడ్, టెక్స్టైల్ రిలేటెడ్, ఈ రంగాల్లో ఉండేటువంటి వారు, లేదా ఆరోగ్యానికి సంబంధించిన రంగాల్లో ఉండేటువంటి వారితో వివాహ సంబంధాలు కుదిరేటువంటి ఆస్కారం అధికంగా కనిపిస్తుంది. అయితే రవి లగ్నంలో ఉన్నందుకు కొంతవరకు అధికారులతోని, గవర్నమెంట్ వాళ్ళతోని కొంత స్ట్రెస్ ఉంటుంది మీకు. ఆ యొక్క స్ట్రెస్ తగ్గాలి అంటే సూర్య భగవాను చూస్తూ ఓం మిత్రాయ నమః అని నామస్మరణ చేయండి. అదే సూర్య భగవాను చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని నమః చేయండి. విష్ణు లలిత సహస్రనామాలు చదువుకుంటే కూడా మంచిది. అయితే ఇక్కడ కెరియర్ రిలేటెడ్ పాయింట్ ఆఫ్ వ్యూ కనుక తీసుకుంటే ఈ వారం మీకు కెరియర్ పరంగా చాలా బాగుంది. అందులో ముఖ్యంగా మార్కెటింగ్ రంగాల్లో ఉండేటువంటి వారికి, మేనేజర్స్కి, ఫైనాన్షియల్ రంగాల్లో ఉండేటువంటి వారికి ఉన్న ప్రదేశం కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్ళడం ద్వారా, అంటే ఒక్కోసారి చూడండి మనం హైదరాబాద్లో ఉంటే హైదరాబాదే వెతుకుతుంటాం, అలా కాకుండా బెంగళూరు, ఢిల్లీనో, బాంబేనో, లేదా బాంబేలో ఉంటే ఇంకో ప్రదేశం, ఏ బెంగళూరుకో, హైదరాబాద్కో, బెంగళూరులో ఉంటే అలా. నేను అనేది ఏంటంటే ఉన్న ప్రదేశంలో కాకుండా మీకు దశమాధిపతి అంటే వృత్తినిచ్చే కారకుడు వెరీ క్లియర్లీ 12లో ఉన్నాడు. 12లో ఉంటూ వృత్తి స్థానంలో రాహు ఉన్నాడు. అలాంటప్పుడు విదేశీ సంబంధించినటువంటి వెతుక్కోవడము, లేదా ఈ రకంగా వేరే స్టేట్కి వెళ్ళి మీరు కనుక ఉద్యోగ సంబంధించిన వెతుక్కున్నట్లయితే అద్భుతంగా ఉంటుంది. అయితే ఈ శని వక్రగతి వల్ల కాస్త మీకు రీసెర్చెస్ చేయడానికి, పిహెచ్డీస్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంది. సూర్యుడిని చూస్తూ భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని నమః చేసుకోండి. ఇంకా ఎక్కువగా స్ట్రెస్ ఉందండి, నాకు కొత్త ఉద్యోగం దొరకట్లేదు అనుకునేటువంటి వారు శని, కుజ గ్రహాల దగ్గర దీపారాధన చేయండి, అన్ని విధాల బాగుంటుంది. ముఖ్యంగా మీరు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటంటే, మనకి జన్మజాతకం చాలా ముఖ్యమైనటువంటి అంశం. అంటే మీరు పుట్టినప్పుడు ఉన్నటువంటి సమయంలో గ్రహాలు ఎక్కడెక్కడ స్థితి పొందాయి, ఏ లగ్నంలో జన్మించారు, ఏ మహాదశ నడుస్తుంది, ఏ అంతర్దశ నడుస్తుంది, ఇప్పుడు మీకు ఉండేటువంటి యోగం ఏమిటి, మీకుండే యోగాన్ని ఎలాగ, దాని ప్రభావాన్ని, అంటే నెగిటివ్ ప్రభావం ఉంటే ఎలా తగ్గించుకోవాలి, పాజిటివ్ ప్రభావం ఉంటే దాన్ని ఎలాగ పెంచుకోవాలి అనేటువంటిది మీ పర్సనల్ చార్ట్లో ఉంటుంది. అంతేగాని మీరు చాలామంది ఏంటంటే ఏలినాడు శని, అర్ధాష్టమ శని, అష్టమ శని ప్రభావం వల్లే నా జీవితం మొత్తం ఇబ్బంది పడుతుందేమో అనుకుంటూ ఉంటారు. అలా అనుకోకండి దయచేసి. అది నేను మీకు దాని మీద చాలా వీడియోలు చేసి చెప్పాను. ఈ సమయాల్లోనే సీఎంలు, పిఎంలు అయ్యారు, పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు కూడా అయ్యారు. శని కేవలం శ్రమకారకుడు మాత్రమే.
ఎందుకంటే ఇప్పుడు పర్టికులర్గా శని వక్రగతిలో కూడా ఉంది. వక్రగతిలో ఉన్నప్పుడు అమ్మో వక్రించిన శని ఎలా ఇస్తాడు ఇలా ఇస్తాడని ఉంటుంటాయి. అది నేను ఒకటే గుర్తుపెట్టుకోండి, శ్రమనిస్తాడు అంతే, లేట్ ఇస్తాడు అంతే, అంతేగాని సక్సెస్ అవ్వనివ్వకుండా చూడడు. ఆయన పోర్ట్ఫోలియో అది కాదు. మరొక విషయం ఏంటంటే కాలసర్పదోషాలని, సర్పదోషాలని వీటికి కూడా జనాలందరూ భయపడిపోతూ ఉంటారు. అసలు ఏమీ భయపడాల్సిన పని లేదు, ఒకటే గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ మనం కర్మలో చేయడం వల్ల వచ్చినటువంటిది. మీ పర్సనల్ చార్ట్లో కనుక ఒక గొప్ప రాజయోగం ఉందనుకోండి, ఒక మంచి ధనయోగం ఉందనుకోండి, అది ఏ రూపంలో ఉందో తెలుసుకోవాలి ముఖ్యంగా. అంటే అలాగా మీ భాగ్యాధిపతి ఎక్కడున్నాడు, మీ కర్మకారకుడు ఎక్కడున్నాడు, మీ ధనాధిపతి ఎక్కడున్నాడో చూసుకోండి. పర్టికులర్గా ఆ రిలేటెడ్ సంబంధించినటువంటి వాటిల్లో వెళ్ళినప్పుడు మీకు బాగా కలిసి వస్తుంది. అలా కాకుండా ఒక వ్యక్తికి స్కూల్స్ కాలేజ్ ద్వారా ఉంది యోగం. ఆ స్కూల్స్ కాలేజెస్ కాకుండా అతను ఇంకోటి ఏదో దాంట్లోకి వెళ్ళడానికి, ఉదాహరణకి టూర్స్ అండ్ ట్రావెల్స్ పెట్టుకున్నాడు, అది వీనస్ రిలేటెడ్ సంబంధించింది. స్కూల్స్ కాలేజెస్ అనేటువంటిది గురువుకు సంబంధించినటువంటిది. అంటే ఏమిటి, మీ ధనయోగము, మీ భాగ్యయోగము, మీ లాభాలన్నీ జూపిటర్ ఇస్తున్నాడు, మీరు వీనస్ వెనకాతలు పడుతున్నారు, దాని ద్వారా డబ్బులు రావాలి, అప్పుడు మీరు నష్టపోతుంటారు. అంటే ఏమిటి, దీని మీద నేను చాలామంది జాతకాలు చూసి రీసెర్చ్ చేస్తున్నటువంటి అంశం. కాబట్టి మీ పర్సనల్ చార్ట్లో అసలు ఏముంది అనేది మాత్రమే మీరు చూసుకుంటూ దానికి సంబంధించిన దాంట్లోకి వెళ్ళండి. మరి ఈ వార ఫలితాలు ఎందుకు చెప్పుకుంటున్నాము అంటే, వార ఫలితాలు కావచ్చు, నెల ఫలితాలు కావచ్చు, ఇవన్నీ కూడా మీరు పర్టికులర్గా ఈ కాలము అంటారంటే బయట ఉండేటువంటి సిచ్యువేషన్, బయట ఉండే వాతావరణం ఎలా ఉంది అనే దాని మీద మనం ఎలా అయితే అడుగు వేస్తామో, అలాగే ఈ వారంలో ఈ గ్రహాలు ఇలా ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించింది ఇచ్చేసుకోండి అని చెప్పడానికి. అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మన జాతకం ఎలా ఉన్నా, మన వాస్తుపరంగా దోషం ఉంది అంటే, ఒక్కోసారి ఆగ్నేయ దోషం ఉంది, బాత్రూమ్ కట్టేశారు, ఉత్తరంలో బాత్రూమ్ ఉంది, ఇవి చెప్పుకుంటూ ఉంటాం. ఉత్తరంలో కానీ ఆగ్నేయంలో కానీ బాత్రూమ్స్ ఉండకూడదు, ఎందుకంటే అది పర్టికులర్గా మనీని పెంచేటువంటి యోగం ఇచ్చేటువంటి ప్లేసెస్ అవి. ఉత్తరే నిధి సంస్థితం అన్నారు. మనం జాతకం ఎంత బాగున్నా ఏమైపోతుందంటే, ఆ ఉత్తరంలో ఉండేటువంటి బాత్రూమ్ ఏదైతే ఉందో అక్కడ ఎప్పుడైతే కుబేర స్థానం అయిందో, మీరు ఎంత సంపాదిస్తున్నా మళ్ళీ అదే రూపంలో పోతూ ఉంటుంది. ఆగ్నేయంలో బాత్రూమ్ ఉంటే కూడా ఏమవుతుందంటే, మీకు అసలు ఫస్ట్ మనీ చేతికి రాకుండా అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇవి కూడా జాగ్రత్త తీసుకోవాలి. అయితే కొంతమందికి అవకాశం ఉంటుంది, ఏమండి నా జాతకం పరంగా చూపించుకొని సెట్ చేసుకుని లేకపోతే వాస్తు, కానీ కొంతమందికి అవకాశం ఉండదు. అలాంటి వారు ఏం చేయాలి అంటే, ఏ విదేశాల్లోనే ఉంటారు, అక్కడ వాస్తులు అలాగే ఉంటాయి, అక్కడ నుంచి కదలలేరు, మారలేరు. అలాంటప్పుడు చిన్న చిన్న పరిహార మార్గాలతో దాన్ని సెట్ చేసుకోవచ్చు. అది కూడా అవకాశం లేనప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉదయము సాయంత్ర సమయము అమ్మవారి యొక్క నామము ఓం శ్రీమాత్రే నమః చేసుకోండి. లేదండి నాకు మొత్తం లలిత సహస్రనామాలు నేను చదవగలను అనుకునేటువంటి వారు ఉదయం సాయంత్రం 2 పూటలు లలిత చదవండి. లేదా ఒక పూట లలిత, ఒక పూట విష్ణు సహస్రనామాలు కూడా చదవచ్చు. ఇలా గనక చేశారంటే ఇదంతా కూడా ఏంటంటే, అమ్మవారి నామములు ఏవైతే ఉంటాయో లలితా సహస్రనామాలు మీకు ఒక రక్షణ కవచంలా నిలబడుతుంది. మీ జాతకం, మీరు పూర్వజంలో చేసిన కర్మ ఎలాంటిది ఉన్నా కూడా ఇవన్నిటిని తొలగిస్తుంది. అదే కాకుండా ఇప్పుడు కాస్త శని భగవానుడు వక్రించున్నాడు కాబట్టి ముఖ్యంగా అయితే ఇవన్నీ ఒక ఎత్తు అయితే, మన జాతకం ఎలా ఉన్నా, మన వాస్తుపరంగా దోషం ఉంది అంటే, ఒక్కోసారి ఆగ్నేయ దోషం ఉంది, బాత్రూమ్ కట్టేశారు, ఉత్తరంలో బాత్రూమ్ ఉంది, ఇవి చెప్పుకుంటూ ఉంటాం. ఉత్తరంలో కానీ ఆగ్నేయంలో కానీ బాత్రూమ్స్ ఉండకూడదు, ఎందుకంటే అది పర్టికులర్గా మనీని పెంచేటువంటి యోగం ఇచ్చేటువంటి ప్లేసెస్ అవి. ఉత్తరే నిధి సంస్థితం అన్నారు. మనం జాతకం ఎంత బాగున్నా ఏమైపోతుందంటే, ఆ ఉత్తరంలో ఉండేటువంటి బాత్రూమ్ ఏదైతే ఉందో అక్కడ ఎప్పుడైతే కుబేర స్థానం అయిందో, మీరు ఎంత సంపాదిస్తున్నా మళ్ళీ అదే రూపంలో పోతూ ఉంటుంది. ఆగ్నేయంలో బాత్రూమ్ ఉంటే కూడా ఏమవుతుందంటే, మీకు అసలు ఫస్ట్ మనీ చేతికి రాకుండా అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఇవి కూడా జాగ్రత్త తీసుకోవాలి. అయితే కొంతమందికి అవకాశం ఉంటుంది, ఏమండి నా జాతకం పరంగా చూపించుకొని సెట్ చేసుకుని లేకపోతే వాస్తు, కానీ కొంతమందికి అవకాశం ఉండదు. అలాంటి వారు ఏం చేయాలి అంటే, ఏ విదేశాల్లోనే ఉంటారు, అక్కడ వాస్తులు అలాగే ఉంటాయి, అక్కడ నుంచి కదలలేరు, మారలేరు. అలాంటప్పుడు చిన్న చిన్న పరిహార మార్గాలతో దాన్ని సెట్ చేసుకోవచ్చు. అది కూడా అవకాశం లేనప్పుడు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఉదయము సాయంత్ర సమయము అమ్మవారి యొక్క నామము ఓం శ్రీమాత్రే నమః చేసుకోండి. లేదండి నాకు మొత్తం లలిత సహస్రనామాలు నేను చదవగలను అనుకునేటువంటి వారు ఉదయం సాయంత్రం 2 పూటలు లలిత చదవండి. లేదా ఒక పూట లలిత, ఒక పూట విష్ణు సహస్రనామాలు కూడా చదవచ్చు. ఇలా గనక చేశారంటే
ఇదంతా కూడా ఏంటంటే అమ్మవారి నామములు ఏవైతే ఉంటాయో లలితాహాసనామాలు మీకు ఒక రక్షణ కవచంలా నిలబడుతుంది. మీ జాతకం మీరు పూర్వజంలో చేసిన కర్మ ఎలాంటిది ఉన్నా కూడా ఇవన్నిటిని తొలగిస్తుంది. అదే కాకుండా ఇప్పుడు కాస్త శని భగవానుడు వక్రించున్నాడు కాబట్టి ముఖ్యంగా ఓం అనాకలిత సాదృశ్య చుబుకశ్రీ విరాజితాయే నమః, అదేవిధంగా ఓం హరిమర్కట మర్కటాయ నమః అనే నామస్మరణ రెగ్యులర్గా చేయండి. శని వక్రగతి వల్ల మీకు వచ్చేటువంటి ఎఫెక్ట్స్ ఏవైతే స్లో అవుతుంటాయో అవి కాస్త ఇబ్బంది తొలగుతుంది. ఇక మీ అందరికీ కూడా లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.